ప్రధానమైన అంశం ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్లో ముందుకు వస్తున్నది. గతంలో రాజకీయ పార్టీలకు చందాలు నల్లధనం రూపంలో వచ్చేవి, లేదా నల్లధనం చందాలుగా ఇచ్చేవాళ్ళు. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఇప్పుడు నల్లధనం కాదు, ఇదంతా వైట్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఇది కాకుండా కూడా నల్లధనం ఇవ్వలేదని చెప్పగలరా? చెప్పలేము. రెండోది, ఇది నల్లధనం కాకపోతే ఏమిటి? ఎందుకంటే రూపాయి లాభం ఇచ్చిన వాడు 100 రూపాయలు, 100 రూపాయలు నష్టం ఉన్నటువంటి వాడు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే అది నల్లధనం కాకపోతే ఏమిటి? ఒకటి, ఎలక్ట్రల్ బాండ్ అనేది కరెన్సీ లాంటిది. నేను కొంటాను, నేనే ఇవ్వవసరంలా. నేను కొన్నది మీరు నా దగ్గర కొనుక్కోవచ్చు, లేదు నాకు డబ్బు ఇచ్చి నా ద్వారా పంపించవచ్చు. కొన్న వాళ్ళ పేరులో నా పేరు ఉంటుంది, మీ పేరు ఉండదు. కానీ నా దగ్గర నుంచి మీరు తీసుకుని మీరు ఇవ్వచ్చు, మీరు లాభం పొందవచ్చు. అది నల్లధనం కాకపోతే ఏమిటి మరి? అంచేది ఇందులో నల్లధనం ఉంది. క్విట్ ప్రోకో అంటారే, ఇదిగో నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇది అనేది ఉంది. ఉపకారాలు చేసి డబ్బులు తీసుకోవడం ఉంది. ఇదంతా కాకుండా మనీ లాండరింగ్ ఉంది. ఓకే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? ఒక నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ ఇంత కొందే అంటే అది మనీ లాండరింగ్ కదా. అసలు ఇందులో విదేశీ సంస్థలు కూడా ఏమైనా ఉన్నాయా అనేటువంటి తేలాలుగా. నేను అనేది ఏమిటంటే, ఒకవేళ బీజేపీ కనుక చాలా స్వచ్ఛంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఇటువంటివి ఏమీ చేయలేదు, ఓకే రైడ్ చేసాము, డబ్బు ఇచ్చింది, దీనికి అది సంబంధం లేదు అసలు. మరి రైడ్ చేశారని వాళ్ళకి తెలుసో తెలీదు, పట్టుకుని ఇచ్చారు మాకు అనుకుందాం, కాసేపు అనుకుందాం, వాళ్ళ వాదన విందాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మేము స్వచ్ఛం అని చెప్పుకోవాలి అనేటువంటిది మీకు అనుకుంటే, అంత విశ్వాసం మీకు ఉంటే కనుక, ఇది పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కోర్టు నియమించిన విచారణ సంస్థ ద్వారా దీన్ని పూర్తిగా విచారణ చేయించండి. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఇది క్విట్ ప్రోకోలో వచ్చిందా, ఉపకారం చేస్తే వచ్చిందా, భయపెడితే వచ్చిందా, నల్లధనం వచ్చిందా, ఏమొచ్చింది తెలిసిపోతుందిగా. ఎవరెవరికి ఏమొచ్చింది అన్నీ తెలిసిపోతాయిగా, ఎవరెవరికి ఎందుకు వచ్చింది కూడా తెలిసిపోతాయిగా. అలా ఎందుకు చేయించట్లేదు? ఒకటి. రెండోది, నాకు ఇందులో బాగా నాకు అంతు పట్టింది ఏమిటంటే, ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఒక తమిళ ఛానల్లో మాట్లాడుతూ నేనే దీన్ని రూపకల్పన చేశాను అని చెప్పారు. ప్రధానమంత్రి గారు రూపకల్పన చేశారు. ఎవరు రూపకల్పన చేసినా ప్రధానమంత్రి గారు, ఆయన, ఈ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. అమలు చేసిన దాన్ని సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంది. అన్కాన్స్టిట్యూషనల్ అని ఒక ప్రభుత్వం అమలు చేసినటువంటి, ప్రభుత్వం ఎంతో గాఢంగా దాన్ని డిఫెండ్ చేసినటువంటి ఒక స్కీమ్ని ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటే ప్రభుత్వం రాజీనామా చేయొద్దండి. ప్రభుత్వం రాజీనామా చేయకపోగా అస్సలు ఏ రకం కూడా జంకకుండా ఇంకా దీన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, అదే ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గారు ఇంకొకటి ఏమన్నారంటే, ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తొందరలో పశ్చాత్తాపడతారు అనేటువంటి మాట అన్నారు. అవును, మీరు కూడా విన్నాను. అవును. నేను ఈ సందర్భంలో 2-3 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. పశ్చాత్తాపడతారు అంటే రేపొద్దున ఇది చాలా మంచిది అని తెలుసుకుని అనవసరంగా దీన్ని తప్పుపట్టేవే అనుకుంటారా? లేకపోతే అలా అనుకునే వాళ్ళలో సుప్రీంకోర్టు ఉంటుందా? ఆవేళ ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ పశ్చాత్తాపడతారా? భారత ప్రధాన న్యాయమూర్తి కూడా పశ్చాత్తాపడతారా? అంటే ఇది నిజంగా పశ్చాత్తాపడతారు, దీని మంచి తెలుసుకుంటారు అనేటువంటి మాట అంటున్నారా? లేక నర్మగర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తారు, జాగ్రత్త, ఏమనుకుంటున్నారు, తొందరలోనే మీరందరూ కూడా దీని గురించి పశ్చాత్తాపడాల్సినటువంటి రోజు వస్తుంది అని భయపెడుతున్నారా? ఇది ఒక హెచ్చరిక? ఈజ్ ఇట్ ఎ థ్రెట్? దట్ ఈస్ మై క్వశ్చన్.